అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. నా ఛానల్ @ నా ఆంధ్ర. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన వీడియోలోకి వచ్చేటప్పటికి చాలా బాధాకరం. కోల్కతాలోని ఆర్జీ కాలేజీలో జరిగిన దుర్ఘటన. చిట్టితల్లికి తెలియదు పాపం, ఆ రోజే తనకు కాలరాత్రి అని. రోజువారీ డ్యూటీ ముగించుకుని తల్లిదండ్రులతో మాట్లాడుకుని అప్పటికే అలసిపోయి 18 గంటలు డ్యూటీ చేసి సెమినార్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్న సమయంలో వచ్చాడు దుర్మార్గులు. అత్యంత హేయంగా టీవీల్లోనూ పేపర్లోనూ అది అలా జరిగింది, ఆ పార్ట్ ఎలా పోయింది, ఇవన్నీ నేను చెప్పలేను. కానీ మానవ సమాజం సిగ్గుపడేలా ఇలాంటి ఉదంతాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడబిడ్డ అంటే సృష్టి, ఆడబిడ్డ అంటే సహనం, ఆడబిడ్డ అంటే ప్రేమ. మగాళ్ళు అందరూ కాదు, కొంతమంది దుర్మార్గులు. ఐదు నిమిషాల సుఖం కోసమో లేకపోతే నాకు దక్కంది ఎవరికీ దక్కకూడదనో ఇలా ఎక్కడో చోట బరితెగించిపోతున్నారు. యాసిడ్ దాడులు, అభం శుభం తెలియని చిన్నారులను చిదిమేస్తున్నారు. దీని అంతటికీ కారణం ఏంటి? నేను మగాడిని అన్న ధైర్యం. ఏముందలే, ఒక 3 నెలలు జైల్లో ఉంటే బెయిల్ తెచ్చుకుంటాను, మళ్ళీ మామూలుగా ఉంటాను అన్న ధైర్యం. కోల్కతా పాప ఉదాహరణే తీసుకుందాం. వాడెవడో సైకోగాడు చేస్తే బయటపడితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం 10 మంది మృగాలు దాడి చేసేయని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. అంటే దీంట్లో ఖచ్చితంగా రాజకీయం ఉంది. రాజకీయ నాయకుల్ని, ఇలాంటి విషయాల్లో వెనకేసుకొచ్చే రాజకీయ నాయకుల్ని నడి రోడ్డు మీద ఉరితీయాలి. మొదటి రోజు ఆత్మహత్య అన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే కానీ జనానికి తెలియలేదు. పిచ్చి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు, న్యాయం జరగాలంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. ఏంటమ్మా న్యాయం జరిగేది? 10 రోజులు మీరు రోడ్ల మీదకి వస్తారు, వాడిని ఏదో అరెస్ట్ చేసామంటారు, ఎంక్వైరీ చేసామంటారు. ఇది కాదమ్మా తల్లి. మీరే ఒక నిర్ణయం తీసుకోవాలి.